Srujan garu, hi. హాయ్ అండి. How are you? డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? Nice. ఏంటి ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు మీకు? ప్రస్తుతం వెరీ ఎక్సైటెడ్ అండి. Hmm. కాంట్ వెయిట్ ఫర్ టు షో ద ఫిల్మ్ టు ద ఆడియన్స్. Hmm. ఉంది కొంచెం కొంచెం లిటిల్ భయం కూడా ఉంది. బికాస్ బీయింగ్ ఎ రీమేక్, హౌ ఆడియన్స్ విల్ టేక్ ద రీమేక్ అనేది. అండ్ నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో ఆ ట్రైలర్ కింద కమెంట్స్ చూస్తున్నా కూడా కొంచెం కొంచెం భయం వస్తుంటుంది. ఎందుకంటే ద వే ఇట్స్ బీన్ రియాక్టెడ్ బై ద ఆడియన్స్ ఇస్ ఐ నో యాజ్ అ ప్రొడ్యూసర్ గాను, యాజ్ అ ఫిలిం మేమందరూ ఓపెన్గా ఇట్స్ రీమేక్ అనే చెప్పాము. బట్ వీఆర్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ ఈవెన్ దో ఇట్స్ బీయింగ్ ఎ రీమేక్, ఇది రీమేక్ అని అన్నా కూడా జనాల్ని ఇది ఒక హానెస్ట్గా తీసాం సినిమాని. అండ్ ఒక తెలుగు నేటివిటీ తగ్గట్టు తీసాం. నీకు ఒక 35 అనే సినిమాలో తిరుపతి ఎంత ప్లే చేస్తుంది, ఈ సినిమా గోదావరి అంత ప్లే చేస్తుంది. ఆల్ ద క్యారెక్టర్స్ లుక్ వెరీ న్యాచురల్ టు తెలుగు ఆడియన్స్. తెలుగు నేటివిటీ చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. అక్కడున్న పరిసరాలు కానీ, ద వే వి బ్లెండెడ్ తెలుగు నేటివిటీ ఇన్ టు ద ఫిలిం is an experience which to watch out for, even though the structure of the story is the same. Okay. But the scenes are totally different. So ఒకసారి థియేటర్కి వచ్చినప్పుడు సో కోర్ పాయింట్ ఉంటుంది కానీ కోర్ పాయింట్ ఉంటుంది, బట్ ద ఎంటైర్ సీన్ స్ట్రక్చర్ వీ చేంజ్డ్ ఇట్ టు తెలుగు పీపుల్, విచ్ ఈ పాయింట్ అందరూ ప్రతి ప్రొడ్యూసర్ చెప్తారు. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ విల్ లైక్ దిస్. ఒకసారి థియేటర్కి వచ్చినప్పుడు బాగాలేదు అని అనలేరు ఎవరు. అండ్ ఈవెన్ దో దే ఇఫ్ దే కంపేర్ విత్ ద ఒరిజినల్, దే మే ఈవెన్ సే దిస్ ఇస్ బెటర్ వెల్ డన్ దాన్ ద ఒరిజినల్ కూడా అనొచ్చేమో అనేది ఇస్ మై, దట్ ఈస్ హౌ వీ వాంటెడ్ టు క్రియేట్ దిస్. సో మీరు మలయాళంలో చూసిన వెంటనే రీమేక్స్ తీసుకున్నారు అంటే? యా, సో నేను చూసిన వెంటనే యూఎస్లో ప్రీమియర్స్ పడింది, ఈవినింగ్ కల్లా నేను కొనేస్తున్నాను సినిమాని. యా, రీమేక్ కొనుక్కొని ఐ థాట్ దిస్ విల్ రియలీ వర్క్ ఇన్ తెలుగు. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ నీడెడ్ ఫర్ ఎవ్రీవన్ టు వాచ్ ఇట్. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ డిడ్ంట్ నో ఇట్స్ గోనా కమ్ ఇన్ తెలుగు డబ్ చేసి రిలీజ్ చేస్తాను అనుకోలేదు అంతే. ఐ వాంట్ టు నో వన్ థింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. పీపుల్ వాంట్స్ టు నో, చాలా మందికి ఇది ఉంటుంది, రీమేక్ రైట్స్ హౌ టు క్యాప్చర్ అంటే లైక్ ఇట్స్ అ ప్రాసెస్ అండ్ జస్ట్ అ ప్రాసెస్. దీస్ డేస్ రీమేక్ ఇప్పుడు నాకు దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇంకోసారి అట్ దిస్ ఎరా ఐ డోంట్ థింక్ రీమేక్స్ విల్ ఇంకా వర్క్ అవుతాయి నేను అనుకోవట్లేదు. ఇట్స్ వెరీ టఫ్ టు మేక్ అ రీమేక్, దాని కంపారిజన్ తెచ్చుకొని దాంట్లో ఈవెన్ దో యాక్టర్స్ని ఒప్పించినా కూడా it's always there is a comparison. No, I'm asking getting rights is the easy and ఎందుకంటే there's no competition in this era. Okay, you just need to call a producer and say if you want a remake you can get it out, because there's no competition, no one is buying remake rights these days. Okay. So getting a remake right is pretty easy. You just need to call the original producer and ask if it's the language rights are available. అంటే మీ తెలుగు కావాలంటే తెలుగు రైట్స్ ఉన్నాయంటే వాళ్ళు ప్రైస్ మాట్లాడుకుని క్లోజ్ చేసుకోవడం. దట్స్ ఇట్, అంతే. నో మోర్ అదర్ కండిషన్స్ అండ్ ఆల్. ఏం ఉండవండి, ఎందుకంటే కాంపిటీషన్ ఉంటే డిమాండ్ ఉంటుంది, కానీ కాంపిటీషన్ లేదు కదండి, ఇంకా డిమాండ్ ఏముంటుంది. ఓకే, సో కొంతమంది తెలిసి ఉండొచ్చు లేకపోయి ఉండొచ్చు, బట్ మీరు ఓవర్సీస్లో మూవీస్ని డిస్ట్రిబ్యూట్ చేశానండి. ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. సో అక్కడ నుంచి ఈవెన్చువల్లీ మూవ్ ఇంటూ ప్రొడక్షన్. ఐ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాబ్లీ 50+ ఫిల్మ్స్. ఓకే, లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే? లైక్ చేశానండి నేను గౌతమిపుత్ర శాతకర్ణి, కంచె, అర్జున్ రెడ్డి చేశాను, మహానటి, అరుణ బ్రహ్మ, ఎక్కడిపోతా చిన్నవాడ. ఓకే, ఐ డన్ క్వైట్ డీసెంట్ ఫిల్మ్, అంతరిక్షం, పడిపల్లి లేచే మనసు. హౌ ఇట్ వర్క్స్ అంటే లైక్ ఓవర్సీస్లో? It's the same అండి డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ. హౌ ఇట్ వర్క్స్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఇన్ ఓవర్సీస్ ఆల్సో. యు నీడ్ టు అంటే ఐ హర్డ్ అబౌట్ దట్ లాట్ ఆఫ్ కండిషన్స్ అండ్ ఆల్ ఉంటాయి అంటే లైక్ కంపారిటివ్లీ మనకి తెలుగులో రిలీజ్ చేసినంత ఈజీ కాదని విన్నాను ఓవర్సీస్. నాట్ ట్రూ. ఇట్స్ ద సేమ్. ఇట్స్ దిస్ ప్రాసెస్ ఇస్ ద సేమ్. నీ థియేటర్స్ కి బుకింగ్ పంపించుకోవాలి, నీ కంటెంట్ బట్టి యు నీడ్ టు గెట్ యువర్ స్క్రీన్స్ రైట్, షోస్ రైట్, ప్రైజింగ్ రైట్, అవన్నీ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి ఎట్లా ఉందో ద సేమ్ థింగ్ ఇస్ దేర్. అక్కడ ఇట్స్ మోర్ ఇన్ స్ట్రక్చర్డ్ ఇన్ ఈమెయిల్ ఫార్మాట్స్, ఈమెయిల్స్ లో పంపిస్తూ ఉంటాం. ఓకే, బట్ కంపారిటివ్ రేట్స్ అయితే కొంచెం హై ఉంటాయి కదా లైక్? అది మనం పెట్టుకునేదండి. సో రేట్స్ మన ఇష్టం, అది హౌ మచ్ వీ వాంట్ పుట్ ఇట్ ఇస్ ఆర్ ఆప్షన్. మనం $100 పెట్టినా కూడా వాడు అమ్ముతాడు టికెట్. అది మన ఆప్షనల్. అదే అడుగుతున్నా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ తెలుగు రైట్స్ వచ్చేసరికి మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్. ఆ రెగ్యులేషన్స్ అవి ఉండవు అక్కడ. సో మనకి ఇట్స్ టికెట్ ప్రైసింగ్ అనేది మనకు ఆప్షనల్. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్. ఓకే ఫర్ ద ఓవర్సీస్. ఇప్పుడు చిన్న సినిమాలకి రెగ్యులర్ టికెట్ ప్రైసెస్కి వెళ్ళిపోతారు, థియేటర్లో ఏ ప్రైస్ ఉందో దానికి వెళ్ళిపోవచ్చు. బిగర్ ఫిల్మ్స్ దే మే పుట్ అరౌండ్ $30, $35, ఐమాక్స్ నుంచి $40 కూడా పెట్టుకుంటారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్, ద స్కేల్, ద హౌ మచ్ వి బై ఇట్ ఫర్ అంతా. ఓకే,
సో దట్స్ వై అంటే ఓవర్సీస్ నుంచి చాలా అమౌంట్ వీళ్ళు గ్రాస్ చేస్తారు నాకు తెలిసి. గ్రాస్ అందుకే బికాస్ ఆఫ్ ద టికెట్ ప్రైజెస్ అండ్ ఆల్ గ్రాస్ మే బి కనిపిస్తుంది పెద్దగా. ఓకే ఓకే. సో లైక్ ఆఫ్టర్ ఈ మూవీ చూసిన తర్వాత మీకు అనిపించిందా రీమేక్ తీసుకొని ఓకే నేను నేను చూసిన తర్వాత ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్. నేను చూడకముందు నాకు భయం ఉండేది, అంటే బిఫోర్ స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ హ్యావ్ ఎ డౌట్. ఐ నో దీస్ డేస్ రీమేక్స్ ఆర్ నాట్ వర్కింగ్, వై షుడ్ ఐ మేక్ దిస్ ఫిల్మ్? ఐ థాట్ దిస్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ మీ. నిజంగా వర్కౌట్ అవని రోజుల్లో నేను ఒక రీమేక్ చేసి ఇటు కొట్టాను అంటే దానికన్నా ఛాలెంజింగ్ పర్సన్ ఇంకేం ఉండదు. సో ఐ థాట్ దట్ వుడ్ బి అ రియల్ ఛాలెంజ్ వేర్ ఐ కెన్, అండ్ ద బడ్జెట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ a very reasonable budget. I thought I can make it in a very reasonable budget, and so that it's not about a recovering. I wanted to give an experience to Telugu people, to show in such a way that ఈ కథని నేను తెలుగులో చెప్పాలనుకున్నాను. అండ్ ఐ వాంటెడ్ ఎలా చేసాం మేమందరం వాంటెడ్ టు బ్రింగ్ దట్ ఆథెంటిసిటీ అండ్ నేటివిటీ టు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు మలయాళం సినిమాలు చూస్తుంటే సమ్ నేటివిటీ వాళ్ళకి తగ్గట్టు ఉంటాయి. మనం అట్ ద ఎండ్ వీ అండర్స్టాండ్ ద స్టోరీ అండ్ వాళ్ళ నేటివిటీ ఆఫ్ జోక్స్ మీకు అర్థం చేసుకోవాలి. అదే మనం తెలుగు తీసుకొస్తే స్ట్రక్చర్ అదే పెట్టుకొని యూ కెన్ మేక్ వండర్స్ ఆఫ్ దాట్. అంటే ఇప్పుడు వర్డ్ రీమేకే కానీ నిజంగా చెప్పాలి దేర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ which are previously unofficial. మన ఓన్ సినిమాలో రకరకాల కథలు సేమే ఉంటాయి. నేను చూస్తూ ఉంటా, ఇది ఎక్కడో చూసిన కథ కాదు, ఇది ఎక్కడో చూసిన కథే మళ్ళీ తీసారు. దట్ ఇండైరెక్ట్ రీమేక్సే కదా అవన్నీ. సో దాన్ని దిస్ ఈస్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇట్ హ్యాస్ ద ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ, బట్ మా ఓన్ వేలో మేము తీర్చిదిద్దాం. సో నేను 35 కూడా చూసా, అండ్ ఈ ఫిలిం మీరు చూస్ చేసుకున్నారు. అంటే నాకు అనిపించిన టేస్ట్ ఏంటంటే మీరు మలయాళం ఫిలిమ్స్ అంటే లైక్ ఆ ఫిల్మ్స్ చూస్తే మీరు స్లో థింగ్ ఉంటుంది, 2.5 hours స్లో ఉంటుంది, లాస్ట్ 5-10 minutes ఇట్స్ గివ్స్ హై. అంటే కథ యొక్క మీనింగ్ థింగ్ ఏంటంటే అక్కడే ఇస్తారు. సో సమ్ టైమ్స్ ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఒక టైం వచ్చేసరికి మొనాటన్ వచ్చింది, బట్ తెలుగు హ్యాస్ వైడ్ రీచ్, అంటే రకరకాల జోనర్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 చూస్తే ఇట్స్ ఎ స్లో థింగ్ బట్ గుడ్ థింగ్. అంటే బాగుంటుంది, తిరుపతి కానీ థింగ్స్ చిన్న చిన్న క్యూట్ థింగ్స్ బాగుంటాయి. లైక్ ఎందుకంటే మీరు స్టార్ట్ చేయడమే ప్రొడ్యూసర్గా చాలా షార్ట్ ఫిలిమ్స్ లాగా, అంటే లైక్ చిన్న ఫిలిమ్స్తో అలా ఏం లేదండి. ఐ స్టార్టెడ్ యాజ్ చాలా సినిమాలు వాట్ ఎవర్ ఐ ప్రొడ్యూస్డ్ అన్నీ కూడా స్మాల్ బడ్జెట్ ఫిలిమ్సే నేను చేసినవి. సో ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేవి ఆర్ ద బిగర్ వన్స్ విచ్ ఐఎమ్ డూయింగ్. బట్ ద రీజన్ ఫర్ మీ టు షార్ట్ అనేది నువ్వు లేదు. ఇట్స్ అబౌట్ ద స్టోరీకి ఎంత డిమాండ్ చేసిందో అంత పెట్టామంతే. Okay, if you look back before 35 also, whatever the films I produced, avi kuda I can say it's in a very reasonable budget, but aa cinema ki enta kavalo anta pettinave. Adbhutam తీసుకున్నా, తిమ్మరసు తీసుకున్నా, ఆ films kuda whatever is needed we put it there. Okay, it's not about the budget there, it is about what is required for the film. ఆ సినిమాకి ఎంత పెట్టాలి అంతవరకు పెట్టాము, అండ్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసాము. బట్ అద్భుతం కూడా ఇట్స్ గుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఆ టైంకి మీరు ఆ కాన్సిక్వెన్సెస్కి కరెక్ట్గా ఓటీటీలో కాకుండా థియేటర్లో చేసిన అది చాలా మంది అన్నారు అద్భుతం థియేటర్లో చేస్తుంటే ఇంకో రెస్పాన్స్ ఉండేది అని. బట్ ఇట్ వాస్ కోవిడ్ టైమ్, వీ గాట్ అన్ ఆపర్చునిటీ. మాకు అనుకున్న దానికన్నా బెటర్ ప్రైజ్ వచ్చింది. సో ఐ థాట్ whatever it happened happy. Even OTT లో కూడా మంచి రిసెప్షన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అద్భుతం. విత్ తరుణ్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్క్రిప్ట్ అంటే ఇందులో స్క్రిప్ట్ పరంగా లేదు, బికాస్ మొత్తం యాజ్ అన్ యాక్టర్ గానే తరుణ్ యాజ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ఓన్లీ సాజన్ కంప్లీట్. ఎస్, ఫ్రమ్ యాక్టింగ్ పర్స్పెక్టివ్ ఉంది. బట్ తరుణ్ ఇన్వాల్వ్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్. కొంచెం ఒకసారి నేను సినిమా అంతా రెడీ అయినప్పుడు ఐ షోడ్ ఇట్ టు తరుణ్ మేడ్ నెసెసరీ చేంజెస్ ఇన్ ద ఎడిట్. కొంచెం మేజర్ చేంజెస్ ఏం కాదు, బేసిక్ చేంజెస్. సెకండ్ హాఫ్ కొంచెం ఇష్యూస్ ఉంటే వి కరెక్టెడ్ ఇట్ బై షోయింగ్ ఇట్ టు తరుణ్. I want to know about one thing, అంటే how you started, how you get into the films, and producer గా ఎలా డిస్ట్రిబ్యూటర్ నుంచి that's again డిస్ట్రిబ్యూటర్ టు ప్రొడ్యూసర్ ట్రాన్సిషన్ ఇస్ నాకు ఇండస్ట్రీ అంత నాలెడ్జ్ లేదు. ఇండస్ట్రీలో నాట్ అంతమంది తెలియదు. సో ద ఈజీ వే ఫర్ మీ టు ఎంటర్ ఇస్ బై సీయింగ్ షార్ట్ ఫిల్మ్స్. నేను యూఎస్లోని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ అట్లా షార్ట్ ఫిల్మ్లో ఉన్న డైరెక్టర్ని ఫీచర్ ఫిల్మ్ కోసం ఎవరెవరు చేస్తారా, ఎవరి దగ్గర అప్రోచ్ అయితే బాగుంటుంది అని అనుకుంటూ, బికాస్ ఐ డోంట్ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్స్ ఎనీవేర్ ఇండస్ట్రీలో, ఏం తెలియదు నాకు. అండ్ ఐఎమ్ బీయింగ్ ఇన్ యూఎస్, అసలు ఈ కాంటాక్ట్స్ రావడం కూడా చాలా కష్టం. సో దట్ ఈస్ హౌ నేను ఫస్ట్ ఫిల్మ్ మను చేసినప్పుడు ఫణీంద్ర వాజ్ మేకింగ్ మధురం అనే షార్ట్ ఫిల్మ్ చేసి ఐ అప్రోచ్డ్ ఫనీ దట్ ఐ వాంట్ డూ దట్ మను అనే సినిమా. దట్స్ హౌ ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిల్మ్ వెళ్ళింది.
ఓకే ఓకే. సో మధురం చూసి నాకు ఐ వాంటెడ్ టు వర్క్ విత్ ఫనీ, దట్స్ హౌ ఇట్ బికేమ్. బట్ నిజంగా డిఫరెంట్ టేస్ట్ మీది. అంటే లైక్ మీ ఫిల్మ్స్ చూస్తే మను కానీ అద్భుతం కానీ లైక్ అదే 35 కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ డిఫరెంట్. తిమ్మరసు కూడా జోనర్స్ అయితే డిఫరెంట్. కొంచెం మిక్స్ ఆఫ్ థ్రిల్లర్స్ చేస్తుంటాను, ఫ్యామిలీ డ్రామాస్ చేస్తుంటాను, కామెడీస్ చేస్తుంటాను. సో అంటే లైక్ మీ కోర్ పాయింట్ ఏం నచ్చాలి? లైక్ స్క్రిప్ట్స్ ఎన్ని కాన్సెప్చువల్, నా కాన్సెప్ట్ స్క్రిప్టే అండి. స్క్రిప్ట్ నచ్చితే ఇట్స్ లెర్నింగ్. అంటే ద ప్రాసెస్ హౌ యూ పిక్ ద స్క్రిప్ట్స్, అంటే లైక్ డైలీ ఎన్ని వింటారు లేదు మంత్లీ ఎలా వింటారు, ఎలా పిక్ చేస్తారు? అలానా? ఒకప్పుడు చాలా గట్టి వినేవాడిని అండి. నేను ఇస్తూ ఒక 400-500 స్క్రిప్ట్స్ వరకు విన్నాను ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే. సో అక్కడ నుంచి ఐ స్టార్ట్ లెర్నింగ్ విచ్ టు పిక్ రైట్ పాయింట్. 35 విన్న వెంటనే ఓకే చేసిన స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ అసమధురం ఇంకో సినిమా చేస్తున్నా, అది కూడా విన్న వెంటనే ఓకే చేసిన స్క్రిప్ట్. సో అట్లా అన్నీ అలా కుదరవు. ఇట్ విల్ టేక్ టైమ్. సమ్ స్క్రిప్ట్స్ నీడ్ లాట్ ఆఫ్ గ్రూమింగ్, అంటే ఇంకా చాలా వర్క్ ఉంటుంది. ఆర్వీ ఇన్ స్టేజ్ వాళ్ళని పెట్టి మనం చేయగలుగుతామా? దట్ ఈస్ ద చాయిస్ విచ్ యూ హ్యావ్ టు టేక్. I would always prefer a bound script which is ready and which is 100% done. In corrections levu and it is అంటే మీకు చెప్పడానికి వచ్చే ముందే బౌండ్ స్క్రిప్ట్ తోనే ఉంటే బెటర్. It is better if it's there a bound script, so that because director will have the enough clarity దానికి ఆ బౌండ్ స్క్రిప్ట్ రాసుకొని వస్తే ఈవెన్ నెరేట్ చేసేటప్పుడు కూడా he has a full bound script కాబట్టి he can narrate it clearly. So దాన్ని బట్టి I can take my decision. ఇప్పుడు at this current moment I'm tie up with so many చాలా సినిమాలు చేస్తున్నా కాబట్టి not listening to that active right now, but in future maybe I may listen, start again. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ యూ వాంట్? అంటే లైక్ ఓకే అంటే ఇంకెవరితో చేయలేదు యాక్టర్స్ అన్న అట్లా అసలు నేను ఐఎమ్ నాట్ ఆఫ్టర్ యాక్టర్స్ అండి. ఫర్ మీ ఇట్స్ ద స్క్రిప్ట్ ఓన్లీ. నాకు స్క్రిప్ట్ నచ్చి స్క్రిప్ట్ డిమాండ్ చేసిన యాక్టర్స్ దగ్గర మేము అప్రోచ్ అవుతాం అంతే. అంటే యూ నో కదా, అంటే లైక్ మనం ఎంత ఫిల్మ్స్ తీసినా సరే మన బ్యానర్లో ఇప్పుడు మనకున్న టాప్ 4-5 ప్రొడ్యూసర్స్ ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు బిగ్ స్టార్స్తో బిగ్ చేసినప్పుడు అది ఫ్లాప్ అయినా బిగ్ హిట్ అయినా సరే పీపుల్ రికగ్నైజింగ్ దట్ ఇట్స్ ఎ బిగ్ బ్యానర్. అవును. సో అంటే ఆబ్వియస్లీ ఒక ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఆ బ్యానర్లో ఖచ్చితంగా హీరోని తెచ్చుకోవాలి, హీరోతో డేట్స్ కావాలి, ఇలా చేస్తారు కదా. దట్ ఈస్ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. నాకు అసలు అదొద్దు. ఓకే. ఐ డోంట్ వాంట్ బి ఎ బిగ్ బ్యానర్ ఆల్సో. ఐ వాంట్ బి ఎ A24 కైండ్ ఆఫ్ బ్యానర్. అంటే నాది కంటెంట్ చూసి నమ్మి సినిమాలు థియేటర్కి వస్తే చాలు. నా సినిమాల్లో హీరోలు ఉన్నా లేకపోయినా అది ఐ డోంట్ మైండ్. నేను కొత్త వాళ్ళతోనే చేస్తా. ఓకే. బ్యానర్ చూసి జనాలు థియేటర్కి వస్తారనేది క్రియేట్ చేసుకునేది ఉద్దేశం. ఐ డి నాట్ బి అ బిగ్ బ్యానర్. బిగ్ ఒక రకంగా చెప్పాలంటే బిగ్ స్టోరీ బ్యానర్ అనుకోండి, ఒక బిగ్ హార్ట్ బిగ్ స్టోరీ బ్యానర్ అనుకోండి. సో నా దాంట్లో స్టార్స్ ఆల్ కదలే నా స్టార్స్. సో ఆ స్టార్ని నమ్మి వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే ఓకే నైస్. సో వన్స్ మీరు స్టోరీ ఫిక్స్ అయితే కానీ ఖచ్చితంగా ఇంకా మరి దేనిలో ఇన్వాల్వ్ అవ్వరు. ఒకసారి స్టోరీ ఫిక్స్ అయితే ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఎక్స్టెన్సివ్ ప్రీ ప్లానింగ్ చేసుకుంటాను. ఒకసారి ప్రీ ప్లానింగ్లో నాకు కంఫర్టబుల్గా అనిపిస్తే షూట్ అసలు ఐఎమ్ నాట్ గోన్ ఇన్వాల్వ్ ఇన్ ద షూట్. యాజ్ లాంగ్ యాజ్ నెంబర్ ఆఫ్ డేస్ దాటినంత వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో మీరు ఇప్పుడు తెలుగే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ చేశాను. 3 ఫిల్మ్స్ చేశాను. బట్ కరెంట్లీ ఐమ్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్ తెలుగు. సో యుఎస్లో ఉంటాను కాబట్టి ఫర్ మీ టు సెల్ అ ఫిలిం ఇట్ ఈస్ ద సేమ్ ఇఫ్ ఇట్స్ తెలుగు, తమిళ్, మలయాళం ఆర్ కన్నడ, ఇట్స్ ద సేమ్. నేను పైనుంచి చూస్తూ ఉంటాను అవన్నీ. నాకు ఇట్స్ ద సేమ్. నాకు తెలుగులో ఎవరు తెలియదు, ఆ లాంగ్వేజ్లో కూడా ఎవరు తెలియదు. బట్ ఐ థాట్ దట్ ఈస్ ఇట్స్. కానీ ఈవెన్చువల్లీ ఐ రియలైజ్ దిస్, తెలుగులో తెలియకపోయినా ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు టాక్ టు అదర్ పర్సన్స్, కాంటాక్ట్. తెలుగు గాయ కాబట్టి జడ్జ్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా కథ కానీ సెన్సిబిలిటీస్, టేస్ట్ లో జడ్జింగ్ ఆన్ ద స్టోరీస్ ఆర్ ఈజీ. దట్ ఈస్ రీజన్ అక్కడ నేను ఎక్స్పెరిమెంట్ కోసం ట్రై చేసి ఇంకా వద్దులే తెలుగే ముద్దు అని చెప్పి ఇంకా మేకింగ్ తెలుగు ఫిల్మ్స్ అండి. ఓకే. లాస్ట్ యూ డైరెక్ట్లీ. సో డిస్ట్రిబ్యూషన్ అనేది ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. చెప్పాలంటే హోల్ మూవీలో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సెన్సిటివ్ థింగ్. దానివల్ల కొన్ని జాక్ పాట్లు ఉంటాయి, కొన్నిసార్లు హిట్ అండ్ ఫ్లాప్స్ కూడా. ప్రొడక్షన్ కూడా అంతే, ప్రొడ్యూసర్గా కూడా. సో మీకు నిజంగానే ఫ్లాప్ అయిన థింగ్స్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు? డిస్ట్రిబ్యూషన్లో మేజారిటీ హిట్స్ ఉన్నాయండి బాగా. ఫ్లాప్ అయింది ఇప్పుడు నాకు కొన్ని పడి లేచే మనసులో లాస్ వచ్చింది. సో అట్లా కొన్ని
భారీ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేమ్ చేసి ఏం ఉపయోగం, దట్స్ నథింగ్ గోనా చేంజ్. ఐ వాంట్ టు నో హౌ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ ఆర్ ఎల్స్ హీరోస్ హౌ దే రియాక్ట్, అంటే దే విల్ టేక్ కేరా? నో, అసలు నథింగ్, వన్స్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్ అండి. ఇట్స్ లైక్ ఇట్స్ అ బిజినెస్ అండి. వీఆర్ బెట్టింగ్ ఆన్ సంథింగ్. అది వస్తే వచ్చింది. ఇప్పుడు మీరు కిసినోకి వెళ్ళారు, పెట్టారు, కిసినో ఓనర్ ఏమైనా మనకి హెల్ప్ చేస్తారా నష్టపోయావని? నో వన్ కేర్స్, దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ అది కరెక్ట్ కూడా కాదండి. బట్ no one is asking you to put it the money. It is you taking a decision and putting it kada. So it's up to you. You have to, it's నువ్వు అనుకొని నువ్వు చేస్తున్నావు, నేను ఎవరు ఫోర్స్ చేసి పెట్టమన్నట్లేదు. ఓకే, హ్యావ్ యూ ఎవర్ సీన్ లైక్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ అట్లీస్ట్ బాదర్ అయిన వాళ్ళు? లేదండి. నో వన్ ఇలా ఓసెస్ లో లాస్ వచ్చి అట్లీస్ట్ కాల్ చేసి ఇట్లా ఏమైంది ఎవరు వెనక్కి పిలిచి ఫోన్ చేసి డబ్బులు ఎక్కిరు ఇవ్వకపోయినా అట్లీస్ట్ కాల్ చేసి ఆ కన్సర్న్ కూడా చూపించిన వాళ్ళు తెలియదు మీకు? ఐ డోంట్ థింక్ సో. ఓకే, వాళ్ళు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వరకు కూడా కాల్ ఐ డోంట్ థింక్ దే డూ ఇట్ అండి, బికాస్ దే హ్యావ్ దర్ ఓన్ హెడేక్స్. ఇప్పుడు వీఆర్ జస్ట్ వన్ స్మాల్ పర్సన్ దే. వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఇప్పుడు కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. చాలా మందికి వాళ్ళు దే డోంట్ నీడ్ టు మేనేజ్ ఇట్ అండి. వై వుడ్ సమ్మన్ విల్ కాల్ మీ అండ్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ అండ్ సే బికాస్ ఐ డోంట్ నో, నాకు రియాలిటీ నాకు తెలియదు. బికాస్ నాకు తెలుగు తెలుస్తుంది యాక్చువల్లీ, ఏ ఏరియాస్లో ఏం జరుగుతుందని అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్. ఓవర్సీస్ నాలెడ్జ్ వీ డోంట్ హ్యావ్ కదా. లైక్ ఇప్పుడున్న చాలామంది స్టార్స్ అంటే 2 టైర్స్, ఐఎమ్ నాట్ సెగ్రిగేట్ చేయట్లేదు, వాళ్ళు కూడా దే స్ట్రైకింగ్ అంటే లైక్ ఓవర్సీస్ మార్కెట్ కావాలని చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు కదా. అట్లీస్ట్ వాళ్ళకి బాదరింగ్ ఉండాలి కదా ఏమవుతుంది అనేది కూడా. వాళ్ళు ఆలోచిస్తారండి ఓవర్సీస్ మార్కెట్ పెంచుకోవాలని, బట్ దే డోంట్ థింక్ ఇఫ్ ద ఫిలిం ఇస్ లాస్ వచ్చి మీకు వెనక్కి ఇచ్చేస్తాము డబ్బులు. అది అలా జరగదండి. దట్స్ నాట్ గోనా హ్యాపెన్. ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్ ఇన్ ఎనీవేర్. అది అనుకోవడం రాంగ్. అది ఇట్ ఈస్ యూ మేకింగ్ ఎ డెసిషన్ టు బై అ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది టు వెదర్ ఇట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. నువ్వు ప్రాఫిట్ వస్తే వాళ్ళు ఏమో అడుగుతారా ఏంటి? నేను అడగదు కదా. నీకు 10 కోట్లు ప్రాఫిట్ వచ్చింది, నేనే హీరోని, నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అంటారా? ఎవరు కదా. ద సేమ్ వే నీకు నష్టం వచ్చింది, నేను ఇచ్చేస్తాను నా రెమ్యునరేషన్. నో, దట్ డజంట్ వర్క్ ఇన్ దట్ వే అండి. బీ ప్రాక్టికల్. సో మరి ప్రొడ్యూసింగ్ ఇంకా కష్టం కదా దానికన్నా. ప్రొడ్యూసర్ ఇందులో 2 రకాలండి. ఒకటి ప్యాషన్తో రావటం, ఇంకోటి ఏమో దీంట్లో డబ్బు ఉందని రావడం. ఓకే, ఐ డోంట్ సీ ఇండస్ట్రీ ఇందులో డబ్బులు సంపాదించవచ్చు, దీంట్లో రిచ్ అయిపోవచ్చు. ఐ డోంట్ సీ ఇన్ దట్ వే. I make films so that I'm happy that I'm making films because of the passion. నాకు ఆ సినిమాల మీద ఇష్టంతో చేస్తున్నా. ఇప్పుడు ఇందులో నేను బ్రేక్ ఈవెన్ అయినా ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నాకు ప్రాఫిట్ వస్తే ఇంకా హ్యాపీ. ఓకే, నష్టపోకుండా ఉంటే చాలు. బికాస్ ఇఫ్ ఐఎమ్ లూజింగ్ ఐ కాంట్ మేక్ వన్ మోర్ ఫిల్మ్. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ బ్రేకింగ్ ఈవెన్ ఐ విల్ యూస్ ద సేమ్ మనీ టు మేక్ వన్ మోర్ ఫిల్మ్. సో ఆ ప్యాషన్ ఉంది కాబట్టి, బికాస్ ఆఫ్ ద ప్యాషన్ ఈస్ డ్రైవింగ్ మీ. సో ఇట్ షుడ్ ఎయిదర్ బి అ ప్యాషన్ ఆర్ ఇట్ షుడ్ బి అ మనీ మేకింగ్ బిజినెస్. ఇక్కడ ఇన్నాళ్ళు ఆల్మోస్ట్ 8 years ఉన్నా ఐ నెవర్ మేడ్ మనీ ఇన్ ద ఫిల్మ్స్. స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ మేకింగ్ ఫిల్మ్స్. సో ఎప్పుడో ఒకసారి డబ్బులు వస్తే ప్రాబ్లీ ఇంకొంచెం బెటర్ స్కేల్, బెటర్ బడ్జెట్స్ ఆఫ్ ద ఫిల్మ్స్ రావచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఓటీటీస్ లైక్ నౌడేస్ లీడర్షిప్ చేస్తుందనే ఫీలింగ్ ఉంది నాకైతే. బికాజ్ అంటే ఇప్పుడు మీరు ఈ బ్యానర్ ఎలా వర్క్ చేస్తుందో నాకు తెలియదు. చాలా బ్యానర్స్ ఓటీటీ ఇచ్చే మనీ మీద డిపెండ్ అయ్యి దాంతో మేకింగ్ అంతా చేసి వాళ్ళు చెప్పే టైమ్స్కి డెలివర్ చేసి, లేదంటే డేట్ కానీ వాళ్ళు చెప్పేటట్టు థియేటర్ రిలీజెస్ చేసి. సో దీనివల్ల అంటే మనకి థియేటర్ రిలీజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. సో ఇక్కడ ప్రొడ్యూసర్ అనేవాడు కింగ్ మేకర్ అవ్వకుండా ఓటీటీ అనేది ఇంకొక కింగ్ మేకర్ అయితే ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ మూవీ కదా. డెఫినెట్లీ అండి. దట్ హ్యాపెన్స్ ఫర్ బిగ్గర్ ఫిల్మ్స్. కానీ నాలాంటి సినిమాలకి ఓటీటీ దొరకటమే గ్రేట్ అనే పొజిషన్కి వచ్చాం. అడ్వాంటేజ్ ఫర్ మై ఫిల్మ్స్ ఇస్ నావన్నీ సినిమా చూపించే అమ్మాయి నేను. అండ్ ఆల్ మై ఫిల్మ్స్ గాట్ అన్ ఓటీటీ రైట్స్. ఎందుకంటే బికాస్ ఇట్ హ్యాస్ ఎట్ ద ఎండ్ ఓటీటీ పీపుల్ ఆల్సో వాంట్ గుడ్ ఫిల్మ్స్. నా ఫిల్మ్స్ అన్ని ఓటీటీలో కూడా వర్కౌట్ అయినాయి. సో దే వాచ్ మై ఫిల్మ్స్. నేను కూడా అంతే. నేను సినిమా అయిపోయి సినిమా రెడీ అయినప్పుడు మీకు చూపించి నచ్చితేనే కొనండి అంటాను నేను. ఇఫ్ ఇట్స్ నాట్ వాళ్ళకి నచ్చలేదు అనుకో, దే సంథింగ్ రాంగ్ ఇన్ ద ఫిల్మ్. ఐ షుడ్ వ్యాలిడేట్ మై సెల్ఫ్. సో నా ఫిల్మ్స్కి ఈ రిస్ట్రిక్షన్ ఉండదు. బికాస్ మై ఫిల్మ్ బడ్జెట్స్ ఆర్ స్మాల్. ఓకే, సో డేట్ రిస్ట్రిక్షన్ ఇవన్నీ ఉండవు. మేబీ ఫర్ ద బిగ్గర్ బడ్జెట్ ఫిల్మ్స్ వాళ్ళకి ఆ మంత్లో వేరే సినిమా ఉంటే 2 సేమ్ స్లాట్లో రాకుండా దే వాంట్ సెగ్రిగేట్ దేర్ పైప్ లైన్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ అ పైప్ లైన్ ఆఫ్ మంత్స్.
ఒక స్పెండింగ్ కూడా ఈక్వల్గా స్పెండ్ చేయాలనుకుంటుంటారు మంత్స్కి. సో వాళ్ళకి తగ్గట్టు, బికాస్ దే ఆర్ ద మేజర్ చంక్ ఆఫ్ ద మనీ ద బిగ్గర్ ఫిల్మ్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ఓటీటీ. సో దే ఆర్ డిమాండింగ్. దాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ కూడా ఫాలో అవ్వాలి. దేస్ 2 ways అండి. అసలు నాకు ఓటీటీకి నాకు అవసరం లేదు, నాకు నేను పెట్టే ఖర్చు థియేటర్లో నేను రప్పించుకున్నా అంటే దట్ ఈస్ 1 way. అప్పుడు సినిమా నిజంగా వర్కౌట్ అయ్యి థియేటర్లో వర్కౌట్ అయితే ఓటీటీ వాళ్ళే కొనుక్కుంటారండి. సినిమా హిట్ అయితే వై వుడ్ దే బై ద ఫిల్మ్? దే వాంట్ ఎ గుడ్ కంటెంట్ ఫిల్మ్, రైట్? అప్పుడు ఏంటి, నీకు డేట్కి వాళ్ళు ప్రెజర్ లేదు, బికాస్ యూఆర్ సెల్లింగ్ అప్ ఫ్రంట్, యూ నీడ్ అప్ ఫ్రంట్ మనీ, యూ నీడ్ దానికి కావాల్సింది. సో దే ఆర్ 2 ways ఆఫ్ సీయింగ్ ఇట్. ఇఫ్ ఐఎమ్ మేకింగ్ అ ఫిల్మ్, మైన్ ఈజ్ అన్ ఆప్షనల్. అంటే ఓటీటీని ఈజ్ అన్ ఆప్షనల్ ఫర్ మీ. ఐ వాంట్ మై ఫిల్మ్ టు బి వర్క్డ్ ఇన్ థియేటర్స్. అందులో అది వర్కౌట్ అయిందంటే ఓటీటీ ఆటోమేటిక్ కొంటాడు. సో ఇట్స్ హౌ యూ సీ ద పర్స్పెక్టివ్. దే ఆర్ 2 ways. ఓటీటీలో వచ్చే డబ్బులతో సినిమా చేయొచ్చు, ఆర్ మనం చేసి థియేటర్లో హిట్ కొట్టి కూడా ఓటీటీ అమ్ముకోవచ్చు. సో ఇప్పుడు 35 చూసుకుంటే ఇట్స్ కంప్లీట్గా చెప్పాలంటే చైల్డ్ అండ్ పేరెంట్స్ బాండింగ్ ఉన్న ఫిలిం. అంటే మదర్ అండ్, ఇంకా కంప్లీట్ చెప్పాలంటే మదర్ అండ్ సన్, అందులో కోర్ పాయింట్ అదే. కానీ ఇందులో చూస్తే లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య వచ్చే ఈగో క్లాషెస్ థింగ్సే జరుగుతాయి. అంటే నాట్ ఇన్ ఈగో క్లాషెస్, బట్ అంటే లైక్ హౌ కెన్ సప్రెస్ అని చెప్పచ్చు, సప్రెస్ థింగ్ కానీ ఇదంతా. అంటే లైక్ ఏ పాయింట్ మీకు నచ్చింది అనిపించింది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే? ఇది ఈ సినిమా ఇప్పుడు మనం ఊర్లలో వెళ్తే ఇది స్టిల్ హ్యాపెనింగ్. డొమెస్టిక్ వైలెన్స్ కీప్స్ హ్యాపెనింగ్. సో హౌ ఎప్పుడు ద మేడ్ పేట్రియార్కల్ సొసైటీలోనే ఉంటాం. నాట్ ఎవ్రీవేర్ ఇట్స్ హ్యాపెనింగ్ అని కాదు, దేర్ ఇన్ ద లో టౌన్ సిటీస్ స్టిల్ హ్యాపెన్, జరుగుతూ ఉంటాయి. వేర్ హస్బెండ్ హిట్టింగ్ అ వైఫ్ ఆర్ సంథింగ్, కీప్స్ హ్యాపెనింగ్. వి జస్ట్ వాంటెడ్ టు షో దెమ్ హౌ వాట్ ఈస్ ఒక రిలేషన్షిప్ ఉండాలంటే ఏం జరగాలి, హౌ ఇట్ నీడ్స్ లుక్ లైక్. వాంట్ టెల్ ఇట్ ఇన్ సింపుల్, ఇన్ ఈజీ వే, ఇన్ ఎంటర్టైనింగ్ వే. ఆ ఎంటర్టైనింగ్ వేలో వీ షో దిస్. అట్ ద ఎండ్ ఇట్స్ నాట్ అవర్ స్టోరీ, ఇట్స్ రీమేక్ ఆఫ్ వేరే వాళ్ళ స్టోరీ. ఐ లైక్ ద ఎసెన్స్ హౌ దే టుక్ దట్ ఇన్. దాన్ని నేను తెలుగు నేటివిటీతో ఎలా బ్లెండ్ చేయాలో అలా బ్లెండ్ చేసుకుంటూ గోదావరి స్టైల్లో మేము చెప్పిన సినిమా. ఆ ఫిలిం నేను చూస్తే అంటే లైక్ కంప్లీట్గా అలా వెళ్తూ ఉంటుంది, నాట్ అప్స్ అండ్ హైస్ అలా ఏమి ఉండదు. ఇట్స్ లైక్ పాసాన్గా వెళ్తున్న స్టోరీ. లైక్ ఇందులో మీరు చేంజెస్ ఏం చేశారంటే లైక్ అది మీ సినిమా చూడండి, చేంజెస్ ఎలా చెప్పాలి, ఎవ్రీ సీన్ని మనకు కొంచెం వాళ్ళు తీసుకున్న టేకింగ్ వేరు, మేము తీసుకున్న డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ద సీనే మార్చేస్తాం మేము. ఓకే ఓకే. కొన్ని సీన్స్ అక్కడ లేని సీన్స్ కూడా చాలా చేసాం మేము ఇందులో. వి డిడ్ంట్ ట్రై టు ఫాలో దేర్ అప్రోచ్ ఎట్ ఆల్, వీ ట్రై టు ఫాలో అవర్ ఓన్ అప్రోచ్. బట్ ద మేజర్ కోర్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఉంటాయి కదా, అవి ఇంటాక్ట్ ఉంచాం అంతే. అవి మార్చకుండా రిమైనింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ద కోర్ పాయింట్, ఎక్కడైతే ఆ అమ్మాయి ఆడిని కొడుతుందో అక్కడ వరకు మాకు నచ్చినట్టు మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడి నుంచి మళ్ళీ క్లైమాక్స్ వరకు we wrote our own things, మా ఓన్ డైరెక్షన్లో చేసుకుంటూ వెళ్ళాం. బట్ వాట్ ఎవర్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద ఒరిజినల్ పాయింట్ అవన్నీ ఉంచుకుంటూనే వెళ్ళాం మేము అంతే. అంటే లైక్ ఇక్కడ ఏ సైడ్ తీసుకోలేదు మీరు, అంటే లైక్ అక్కడ వచ్చిన థింగ్ కూడా సైడ్ తీసుకోరు, ఎక్కడ తీసుకోరు. ఇందులో కూడా సేమ్ ఆ స్ట్రక్చర్ అయితే అదే ఫాలో అయ్యాము, అదే మార్చలేదు. ఓకే. సో ఓకే, ఈ పిక్చర్ గురించి క్లారిటీ ఉంది. ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ థింగ్. లైక్ ఓవర్సీస్ మార్కెట్లో మీరు చేసిన అన్ని సినిమాలో 70 ఫిలిమ్స్లో డిస్ట్రిబ్యూషన్లో హైయెస్ట్ పక్కన పెడితే ఏ హీరోవి బాగా ఎక్కువ ఓవర్సీస్ మార్కెట్స్ వర్క్ అయ్యేది? ఇట్స్ అగైన్ నేను అట్లా హీరో సెంట్రిక్ కానీ అట్లా చూడను. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ వర్క్ ఫర్ స్మాలర్ ఫిల్మ్స్ లైక్ పెళ్లి చూపులు కానీ, అర్జున్ రెడ్డి కానీ, మహానటి కానీ. ఇందులో హీరోస్ ఎవరు ఆ టైంకి? స్టోరీ ఓకే, కంటెంటే నాకు అవే ఎక్కువ వచ్చినాయి. నాకు ఎక్కడ పోతే వచ్చిన వాడు కానీ, అర్జున్ రెడ్డి కానీ, మహానటి కానీ, కానీ ఇవే ఎక్కువ మేము పెట్టిన దానికన్నా ఎక్కువ వచ్చిన డబ్బులు అవే. ఓకే. సో బిగ్గర్ హీరో ఫిల్మ్స్ కానీ వెళ్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లిమిటెడ్, బికాస్ ఆఫ్ మీరు స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పెట్టి కొంటాం కాబట్టి. ఇవే స్మాలర్ ఫిల్మ్స్ చేసాం అనుకో, తక్కువతో కొని దేర్ ఇస్ ఆల్వేస్ హై ఛాన్స్ టు హిట్ ఎ బిగ్గర్ నెంబర్. సో నాకు ఇప్పుడు స్మాల్ ఫిల్మ్సే వర్క్ అవుతాయి. ఓకే ఓకే. అంటే మనకి పోస్టల్ రెగ్యులర్ అలవాటు కదా, 1 million. పెళ్లి చూపులు డిడ్ 1 million, ఇట్ వాస్ బాట్ ఫర్ లెస్ దాన్ 25 lakhs కొన్నారు. అర్జున్ రెడ్డి డిడ్ 1.8 million, ఇట్ వాస్ బ్రాడ్ లెస్ దెన్ 1 crore తక్కువలోనే కొన్న ప్రాజెక్ట్. సో అట్లా ఆ సినిమా డిడ్ 800K, ఎక్కడ పోతే వచ్చిన డిడ్ 800K, విచ్ వాస్ బాట్ లెస్ దెన్ 50 lakhs ఫిల్మ్సే.
సో మీరు గమనిస్తే సో ద ప్రైస్ వాట్ వీ బాట్ ఇస్ వెరీ మీగర్ ప్రైజెస్, చేసిన నెంబర్స్ పెద్ద. అదే ఒక 3-4 crores పెట్టి చేసిన సినిమాలు కూడా 1 crore వెళ్ళి విల్ ఎండ్ అప్ గెటింగ్ అ వెరీ స్మాలర్ అమౌంట్ దే. దే ఆర్ ఆల్సో హిట్స్, దీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్ అన్నట్టు. ఇంకా సో ఎట్ ద ఎండ్ ద స్మాలర్ ఫిల్మ్స్ హిట్ కొట్టి అది 1 million చేయటం ఇస్ గుడ్ థింగ్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ మోర్ దేర్. అఫ్ కోర్స్ ఇన్వెస్టింగ్ ఆన్ స్మాల్ థింగ్స్, అది వచ్చినా ప్రాబ్లం లేదు, పోయినా ప్రాబ్లం అంతే. నైస్ నైస్. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. Jan 30th ఈ మూవీ అందరికి నచ్చాలని కోరుకుంటున్నాను. షూర్, థ్యాంక్ యూ అండి. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ఆర్చి మహేష్ సైనింగ్ ఆఫ్.